ప్రకటన 2:8. సహాయం చేయండి. నెరవేర్పు చూస్తున్నాం. ప్రవచనం ముగించాం, ఇప్పుడు నెరవేర్పు రెండో విషయానికి వచ్చాం. అర్థమవుతుందా లేకుంటే కొంచెం పాస్ట్ అయిందా? అర్థమవుతుందా? ఎస్ సార్? నో? ఎస్ అండి. థ్యాంక్ యూ సార్. సంగములతో ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎంత చక్కని విషయం అండి. 8వ వచనం ఒక్కసారి చదవండి, బాగుంటుంది. మీరు 7 చదివారు. స్వర్ణలో ఉన్న సంగపు దోచుకి ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. అంటే మృతుడయ్యాడు, మరలా బ్రతికాడు. బ్రతికిన వాడు చెప్పే సంగతులు. చచ్చిపోయి బ్రతికిన వాడు చెప్పే సంగతులు. భక్తులు పాడారు, చచ్చిపోయి బ్రతి లేచినాడు స్వామి భక్తుల కగపడి నాడు, చచ్చిన నిన్ను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు. చాలా చక్కని పాట అండి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మృతుడై మరలా బ్రతికాడు. బ్రతికిన వాడు చెప్పే సంగతులు. ఈనాడు నేను మొదటే చెప్పాను, ఎంతో మంది మత శాఖలు ప్రారంభించారు, కానీ అంతటితోనే వారి ముగించబడింది. వారు మరణించారు, మృతుడై మరలా బ్రతకలే. కానీ ప్రభువైన యేసు క్రీస్తు క్రైస్తవ్యాన్ని లేక క్రీస్తు సామ్రాజ్యాన్ని లేక పరలోక రాజ్యాన్ని లేక దేవుని రాజ్యాన్ని, దేవుని సంఘాన్ని ప్రపంచంలో భూమి మీద కట్టడానికి ఆయన మృతుడై మరలా బ్రతికాడు. అది కొనసాగుతుంది. ఆశీర్వాదం, ప్రవచనం నెరవేర్పు మనం చూస్తున్నాం. ఆయన మృతుడయ్యాడు, మరలా బ్రతికాడు. ఎంత గొప్ప విషయం అండి. ఈ సంగతిని ఇంకొక వచనం చూడండి. అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు చూడండి. బైబిల్లో ఎన్నో వచనాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా 1-2 వచనాలు ఉంటాయి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చదువుకుందాము. 15-16 వచనాలు చదువుకుందాం. మీరు జీవాధిపతిని చంపితిరి, గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. ఇందుకు మేము సాక్షులం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతుడై మరలా బ్రతికాడు ఒక పద్ధతి అయితే, తండ్రి అయిన దేవుడు లేపాడు అనేది మరొక పద్ధతి మనం చూస్తాం. 2:24 కూడా చదువుదాం. ఇక్కడే అపోస్తలుల కార్యములు 2:24 లేక 23వ వచనం నుండి 23-24 వచ్చిన 2వ అధ్యాయంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఓకే, మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యమా? ఇంపాసిబుల్ బ్రదర్, ఇంపాసిబుల్ సిస్టర్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దట్ ఈస్ అగైన్ ఇంపాసిబుల్. అది అసాధ్యమే మరలా చెప్పాలంటే. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. ఇందుకు మేము సాక్షులమనే మాటలు మనం బాగా చదువుతున్నాం. 32వ వచనం చూడండి. 32వ వచనం ఇక్కడే, ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరం సాక్షులం. అపోస్తలులు చాలా ఖచ్చితంగా చెప్పారండి. అంటే ప్రవచనాన్ని చూసాం, నెరవేర్పు కూడా చూశాం. ఆయన లేచాడు. ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే మత్తయి, మార్కు, లూకా, యోహానులో కూడా వెళ్ళాలి. ఒకసారి మత్తయి 28 అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. థ్యాంక్ యూ సార్. 6వ వచనం చదువుతున్నారు చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే. మేము నా ప్రియమైన సహోదరులను ఒక మాట అడుగుతున్నాను. చెప్పొచ్చు, అడిగినప్పుడు మనం ఒకరికొకరు చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కలిసి ఎలా పాట పాడుతున్నామో
అడిగినప్పుడు మీరు కూడా చెప్పచ్చు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పాడు, లేచాడు. వాస్తవమా కాదంతే, వాస్తవమే కదండి. ఆయన చెప్పాడు ముందుగానే. ఆయన గురించి ప్రవక్తలు చెప్పారు, రాజులు చెప్పారు, అలాగే ఎందరో చెప్పారు. చివరికి తన నోటి మాటలు కూడా తాను బ్రతికి ఉన్న 33 సంవత్సరాల కాలములు, ఆ చివరి 3.5 కాలములు చాలా ఖచ్చితంగా చెప్పాడు. తన మరణాన్ని గురించి, తన పునరుత్థానాన్ని గురించి ఖచ్చితంగా చెప్పాడు. తాను చెప్పినట్లే ఆయన ఏమైతే చెప్పాడో ఆ విధంగా ఆయన లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? మరణములో లేడు, మృతులలో లేడు, సమాధిలో లేడు, ఆచారములో లేడు, కులములో లేడు, ఆయన జాతిలో లేడు, ఆయన సమాధిలో లేడు. ఆయన ఖాళీ సమాధి, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులండి. ఓ నా ప్రియ సోదరి సోదరుడా, ఎంత గొప్ప మా దేవుడండి. మనం కలిగి ఉన్న దేవుడు ఎవరంటే నిజమైన దేవుడు. ఆయన నిజముగా చనిపోయి సమాధి చేయబడి తిరిగిన బ్రతికి ఉన్న దేవుడు. ఆయనతో సాటి లేరు ఎవరు కూడా. ఆయన ఎన్నటికి ఆరాధించాలి, మనం గొప్పగా చెప్పాలి. మనం ఈ మాటనే మార్కు సువార్తలో కూడా చెప్పారు. చూడండి, మార్కు సువార్త లేక లూకా సువార్త ఇలాగ వరుసగా చదువుకోవచ్చు. మార్కు 16 అధ్యాయం 6వ వచనం, 16 అధ్యాయం 6వ వచనం చూడండి. అందుకు అతడు కలవరపడకుడు. ఏం పడుతున్నారండి? దేవుడు కనికరించేవాడు. కానీ మనం ఏం పడుతున్నాం? ఆయన మృతుడై మరలా బ్రతికితే కలవరపడుతున్నారు. మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా, సొలోమి వీరందరూ చూడడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన చూడాలని వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చారు. కలవరపడకుడి, సిలువ వేయబడిన యేసు, నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడు? ఆ సమాధులలో లేడు, ఆయన మృతులలో లేడు. అరిమతాయి యేసేపు సమాధి క్రొత్తది. ఆ సమాధిలో ఆయన పెట్టబడ్డాడు కదండి, అక్కడ లేడు. ఇక నేడు చూడండి, ఎంతో మంది గొప్ప గొప్ప మత శాఖలు స్థాపించిన వారి సమాధులు ఉన్నాయి, లేక వారి యొక్క చచ్చిపోయారనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుళ్ళు దేవతలని చెప్పుకుంటున్న వారు చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి లేదు, తిరిగి లేచిన పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని దూత చెప్పాడండి. ఇక్కడ దేవుని దూత సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, అపోస్తలులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రవచన రూపంలో ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ప్రవక్తలు ప్రవచన రూపంలో వారు సాక్ష్యం చెప్పారు, ప్రవచనాలు చెప్పారు. లూకా సువార్త 24:6వ వచనం లేక 5వ వచనం నుండి చదువుదాం. 24 అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని ఎందుకండి మృతుల్లో ఎదుగుచున్నారు? చాలా బాగుంది కదండి మాట కదండి. మృతుల్లో ఎందుకు ఎదుగుచున్నాడు? ఆయన మృతుడు అనుకుంటున్నారా? ఆయన నిర్జీవి అనుకుంటున్నారా? ఆయన చెప్పిన మాట నెరవేర్చని వాడు అనుకుంటున్నారా? ఆయన చెప్పాడు కదా, ఆయన చేస్తాడు కదా, ఆయన చెప్పింది నెరవేర్చడానికి ఆయనతో సాటి మరొకరు ఉన్నారా? ఆయన కంటే ఇంకెవరైనా ఉన్నారా? ఆయన చెప్పాడు, ఆయన చేస్తాడు, ఆయన చేశాడు, ఆయన ఇంకా చేయబోతున్నాడు. కానీ ఆ ప్రభుని మనమే ఆనాడు శిష్యులే సరిగా నమ్మలేకపోయారు, ఆ తర్వాత నమ్మారు. మనం కూడా నేటి దినాలలో యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని శిష్యుల వలె గట్టిగా సాక్ష్యం ఇవ్వాలి. ఆనాడు దేవుని దూత వలె గట్టిగా సాక్ష్యం ఇవ్వాలి. లేక నేటి భక్తులమైన మనం ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి మనిషికి, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తోటివారు కావచ్చు, యేసుక్రీస్తు నీ కొరకే మృతి చెందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఇది గొప్ప శుభవార్త, ఇది గొప్ప సువార్త. నమ్మండి, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఇది నిజం, ఇట్ ఈస్ ట్రూ, ఇది సత్యం అని చెప్పండి. చెప్పలేకపోతే బ్రతికుండి చచ్చినట్టున్నావు అర్థం కాదు. చెప్పడానికే వీధి స్వార్థలు, చెప్పడానికే స్వార్థ పత్రికలు, చెప్పడానికే ఎన్నో పుస్తకాలు, చెప్పడానికే ఎన్నో రకాలుగా క్రమ కూడికలు, వాస్తవ కూడికలు, విజ్ఞాపన కూడికలు, బైబిల్ స్టడీస్, ఆరాధన కూడికలు, ఇవన్నీ కూడా ప్రభువుని బాగా హృదయంలో నింపుకొని ఆరాధిస్తూ ఇతరులకు పంచుకోవడానికే.
చదవండి సారా మాటలు. లూకాసు వార్త 5:6-24. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట. ఎంత బాగుందండి! ఆయన మీతో చెప్పాడు కదా. మన మత్తయి 16లో 20 అధ్యాయంలో, మార్కు 9లో, మార్కు 14లో మనం చదివాం కదా. యోహాను సువార్త 2:19 ఇవన్నీ కూడా చదివాం. చెప్పాడు ఆయన, మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. ఆయన లేస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుడతానని చెప్పాడు, అంటే ప్రవచన రూపంలో చెప్పించాడు. పుట్టాడు, జీవిస్తానన్నాడు, జీవించాడు, చనిపోతానన్నాడు, చనిపోయాడు, తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. చెప్పాను కదా అంటున్నాడు. అందుకే మనం ఎంత స్ట్రాంగ్ బిలీవ్ ఉండాలంటే, ఎంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే, ఎంత స్ట్రాంగ్ హోప్ ఉండాలంటే, ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ ఉండాలంటే, ఎంత స్ట్రాంగ్ లవ్ ఉండాలంటే, చాలా మన దేవుని మీద ఆలోచన చేయండి చాలు. ఓ ప్రియులారా, నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. 10వ సంవత్సరంలో ప్రభుని నమ్ముకుంటే ఈ రోజుకి ఒక్క సండే కూడా విడిచిపెట్టలేదండి దేవుని కృపలో. స్కూల్ టైంలో కావచ్చు, కాలేజీ టైంలో కావచ్చు, ఈ రోజుకి కూడా ఒక్క సండే ప్రభు సన్నిధి నుండి విడిచిపెట్టలేదండి. అయ్యా అమ్మా, దేవుని ఆరాధన పునరుత్థాన సమయం, ఈ ప్రభు దినం ఎందుకు విడిచిపెడుతున్నామో, ఎందుకు మర్చిపోతున్నామో, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎందుకు అశ్రద్ధ చేస్తున్నామో, ఎందుకు బద్ధకంగా ఉంటున్నామో, ఎందుకు పట్టినట్లుగా ఉంటున్నామో, చూద్దాములే, వెళ్దాములే, ఇప్పుడు ఏముందిలే, మరొకసారి అనుకుంటున్నామేమో. దేవుని రాకడొస్తుంది, జాగ్రత్త. లెక్క చెప్పాలి, జాగ్రత్త. క్రమమైన పద్ధతులు ఉన్నాయి, జాగ్రత్త. దేవుని ఎదుట, న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఉన్నది, జాగ్రత్త. దేవుని ఇంటి నుండే ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. అంటే నరకానికి పంపించడు కానీ, నరకానికి మనం నమ్మిన వారికి నరక శిక్ష లేదు కానీ ఒక ప్రత్యేకమైన మెప్పు ఘనతలు. ఏమండి, కొందరిని ఘనపరుస్తుంటే కొందరికి ఘనత లేకపోతే ఎంత బాధండి. కొందరికి మెప్పు వస్తుంటే, కొందరికి తప్పు వస్తుంటే ఎంత బాధండి. కొందరికి కిరీటాలు వస్తుంటే, కొందరికి కిరీటాలు రాకపోతుంటే ఎంత బాధాకరం అండి. ఇలాంటి పరిస్థితులు చూస్తాం.